జురాసిక్ వరల్డ్ రీబర్త్ హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల కలెక్షన్స్ చూస్తే ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ సినిమాకు. ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో చూసుకుంటే 35 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు. అసలు అద్భుతం అని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా మేజర్గా అమెరికాలో చూసుకుంటే అమెరికాలో జూలై 4న ఇండిపెండెన్స్ డే హాలిడే వల్ల ఈ సినిమా కలెక్షన్స్ $147 మిలియన్, అంటే ఆల్మోస్ట్ $150 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1200 కోట్లు ఒక అమెరికా నుంచే వచ్చాయి ఈ సినిమాకు. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా అన్నీ కలిపి చూసుకుంటే మరో $171 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 1400 కోట్లు గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డైనోసార్ సినిమా $318 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2400 నుంచి 2500 కోట్ల గ్రాస్. అసలు నా భూతో నా భవిష్యత్ ఈ కలెక్షన్స్ 3 రోజుల్లో ఇంత కలెక్షన్స్ రావడం. సినిమా బడ్జెట్ వచ్చేసి $180 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్గా 1600 కోట్లు వేసుకుంటే 2400 కోట్లు వచ్చాయి 3 రోజుల్లోనే. ఇక ఈ సోమవారం నుంచి అంటే వర్కింగ్ డే కలెక్షన్స్ తగ్గిన మళ్ళీ వీకెండ్కి పుంజుకుంటుంది. సో ఈజీగా $500 బిలియన్, $500 మిలియన్ అంటే 4,000 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్ డామినియన్ సినిమాకి సీక్వెల్ ఇది. ఆ సినిమాని $1 బిలియన్ కలెక్ట్ చేసింది. అంటే 8,000 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో ఇది ఈజీగా 4,000 కోట్లు కన్ఫర్మ్డ్ కలెక్షన్స్ చూస్తే చెప్పేయచ్చు. ఇక ఇది కూడా $1 బిలియన్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది లాంగ్ రన్లో చూడాలి. అది మన స్కార్లెట్ జాన్సన్ హీరోయిన్గా ఉన్న సినిమా. నేను చూశాను, నాకు ఓకే అనిపించింది సినిమా. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో $318 మిలియన్, అంటే మన కరెన్సీలో 2,400 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $180 మిలియన్, అంటే మన కరెన్సీలో 1,600 కోట్లు. ఇండియా కలెక్షన్స్ వచ్చి 35 కోట్ల నెట్. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.